భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి చెందింది చిత్తూరు జిల్లాలో పుంగనూరు దగ్గర ఉన్న బోయకొండ గంగమ్మ దేవాలయం. ఈ ఆలయంలో ఈ నెల 28 నుంచి మార్చి 1 వరకు 3 రోజుల పాటు అత్యంత వైభవంగా లక్ష కుంకుమార్చన పూజ ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ నాగరాజరెడ్డి తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకి పాత్రలు కావాలని ఆయన భక్తులను కోరారు. మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిల సహకారంతో ఆలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ప్రతి ఏటా మాఘమాసంలో లక్ష నామాలతో కుంకుమార్చన నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నట్లు ఆలయ చైర్మన్ నాగరాజరెడ్డి స్పష్టం చేశారు. ఎంతో శక్తిపీఠమైనటువంటి బోయకొండ గంగమ్మ ఆలయంలో ఈ మాఘమాసంలో ఫిబ్రవరి 28, 29, 1 ఈ 3 రోజుల్లో లక్ష కుంకుమార్చన జరుగుతూ ఉంది. మేమైతే మీ మీడియా ద్వారా కానీ పాంప్లెట్ల ద్వారా కానీ గత 20 రోజుల నుంచి మేము ఈ పాంప్లెట్ల ద్వారా మేము ఇక్కడ అందరికీ ఇస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ భక్తాదులు ఈ లక్ష కుంకుమార్చనలో పాల్గొనవలసిందిగా పేర్కొంటున్నాం. ఇది ఇక్కడే కూడా ఆన్లైన్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఇక్కడే కూడా ఎనీ టైం వచ్చి ఆ రోజు కూడా వచ్చి ఇక్కడ తీసుకోవచ్చు. దీని టికెట్ ధర 1500గా నిర్ణయించాం. దీనికి అమ్మవారి వెండి ప్రతిమ 5 గ్రాములతో కూడా ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా శేషవస్త్రం, 2 లడ్డూలు, ఆడవారికి అయితే గాజులు, జాకెట్ అన్నీ కూడా దాదాపు 11 రకాల వస్తువులు ఇస్తున్నాం. మీకు తెలుసు, ఈ బోయకొండని ఒక బంగారు కొండగా తీర్చిదిద్దాను మా మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి మేము ఎంతైనా రుణపడి ఉన్నాం. ఎందుకంటే మీ మీడియా వారికి ఇక్కడ అందరికీ తెలుసు 4 ఏళ్ల క్రితం బోయకొండ ఎట్లుంది, ఇప్పుడు ఎట్లా ఉందని. ఇంత అభివృద్ధి చేస్తున్నారంటే ఈరోజు ఈ బోయకొండ రూపురేఖలే అసలు మారిపోయినాయి. నాకు చెప్తుంటారు చాలామంది, అన్న ఏందన్నా ఇట్లా మారిపోయింది. చాలామంది బెంగళూరులో వస్తారు, వాళ్ళు 3-4 ఏళ్ళ ముందు వచ్చిన వాళ్ళు చూస్తే మేము గుర్తుపట్టలేకుండా పోతున్నామన్నా, ఎట్లా పోవాలా దారి అనేది కూడా ఆ విధంగా డెవలప్ చేసిన ఘనత ఆయనకే దొరుకుతుంది. ఎంతో శక్తిపీఠ